ఆంధ్రప్రదేశ్లో అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దాంతో ఇవాళ నుంచి సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టనుంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం దర్యాప్తులో పాల్గొననుంది. పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది. హింసాత్మక ఘటనలపై కేసులు పునః సమీక్షించాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు వి భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మొయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా సిఈసి తదుపరి చర్యలు తీసుకోనుంది. ఎన్నికల వేళ జరిగిన హింసపై సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లపై సిట్ దృష్టి సారించనుంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క ఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయి. రైట్, ఇక సిట్ దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఏదైతే పోలింగ్ రోజున అలాగే పోలింగ్ తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి. దీంతో పాటు సిట్ ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో నిన్న జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమీక్ష అనంతరం సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఎస్ఐబి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఐజీగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఆయనతో కలిపి 14 మందితోటి ఈ సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం, పల్నాడు అలాగే తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా ఇక్కడ జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి పరిస్థితి. మరోపక్క లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో ఏ విధంగా ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనే దాని మీద సిట్ ఫోకస్ పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ జ్యూడిషియల్ ఐఓస్ ఎవరైతే ఉన్నారో ఈ కేసెస్ లో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి సిట్కి పూర్తి స్థాయి అధికారాలని డీజీపీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మొత్తం ఎవరైతే ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంకా ఏమేమి అప్రాప్రియేట్ సెక్షన్స్ ఏమేమి పెట్టాలి, లాలో ఉన్నటువంటి ఇతర సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేందుకు అవసరమైతే అప్డేట్ చేసేందుకు కూడా వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. మరోపక్క 2 days లో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగినటువంటి సమర్పించాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటు సిట్ కొన్ని రికమెండేషన్స్ కూడా చేయొచ్చు, ఫ్రెష్ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఈ ఫ్రెష్ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయాలో దానికి సంబంధించిన పూర్తి అధికారాలు కూడా వాళ్ళకి ఇస్తూ, అంతేకాకుండా ఇతర టాస్క్లు ఏవైతున్నాయి వాటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సిట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏదైతే పూర్తి స్థాయి సంబంధించినటువంటి విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి నిన్న డీజీపీ ఇచ్చినటువంటి దాన్ని బట్టి అర్థమవుతోంది. మరోపక్క ఇవాళ సిట్ బృందం అనంతపూర్ కావచ్చు, అంతేకాకుండా పల్నాడుతో పాటు తిరుపతి కూడా వచ్చి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగాయనేటటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. ఇప్పటికే తిరుపతికి మరో 4 కంపెనీల కేంద్ర బలగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే సమస్యాత్మక గ్రామాల వివరాలను కూడా పంపాలని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులను ఎవరెవరు ఇందులో ఉన్నారు, అధికారులు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేటువంటి అంశాల మీద సిట్ పరిశీలించి రేపు సాయంత్రంలోగా నివేదిక అందించేటువంటి పరిస్థితి ఉంది. నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారి అంటే పిఓకి అందజేసినటువంటి ఎదురప్పుడు కూడా ప్రస్తుతం సిట్ ఏర్పాటు ఈ సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఏవైతే నాయకులతోటి పార్టీలతోటి అంటగాగినటువంటి
ఒక గుబులు అయితే మొదలైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ సిట్ ఏర్పాటు చేస్తే సిట్ విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రాజు.